బ్రెస్ట్ నుంచి అంటే లెఫ్ట్ సైడ్ బ్రెస్ట్ నుంచి నియర్లీ 7 syringes తీసాను అనమాట. 7 into నియర్లీ 20 ml, అప్రాక్సిమేట్లీ ఒక 130 to 140 ml, 130 ml అన్న ఈజీగా వచ్చి ఉంటుంది అనమాట. దాంట్లో ఫ్యాట్ 120 to 130 ml. సో అసలు ఇదే సరిపోయేటట్టుగా అనిపిస్తుంది నాకు. అబ్డామిన్ నుంచి కూడా అవసరం లేకుండా ఈ ఆపోజిట్ బ్రెస్ట్ సైడ్ నుంచి తీసిన గుడ్ క్వాలిటీ ఫ్యాట్ అనమాట. నౌ డీకాంటేషన్ మెథడ్, వాట్ దర్ 3 methods ఉంటాయి. డీకాంటేషన్ అంటే సింపుల్గా దాన్ని సిరింజ్ అలా పెట్టేసేసి ఫ్యాట్ని పైకి రానివ్వటం, ఫ్లూయిడ్ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదొక డీకాంటేషన్ మెథడ్ అంటారు. అదర్ వన్ నేను సెంట్రిఫ్యూజేషన్, ఇంకోటి మూడోది అంటే ఫిల్ట్రేషన్ అంటారు. సో యూజువల్లీ స్లైట్ వేరియేషన్స్ ఉంటాయి, బట్ ఐ ఫాలో డీకాంటేషన్ మెథడ్ అనమాట. లీస్ట్ డిస్టర్బ్డ్. సో ఆయిల్స్ పైన ఉన్న బాగా ఇక్కడేమో బాగా ఆయిల్ కలెక్ట్ అవుతుంది, అడుగునేమో ఫ్లూయిడ్ కలెక్ట్ అవుతుంది, మధ్యలో అదంతా ఫ్యాట్ అనమాట. ఈ ప్యూర్ ఫ్యాట్ని మనం మళ్ళీ తిరిగి రైట్ సైడ్ బ్రెస్ట్కి ఇవ్వబోతున్నాం. ఈ రైట్ సైడ్ బ్రెస్ట్ ఇటు పక్క మనం ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఐఎమ్ నాట్ ఇంజెక్టింగ్ మోర్ అనమాట. టూ మచ్గా ఇవ్వద్దు. అప్రాక్సిమేట్లీ 100 ml ఐ ప్లాన్ అనమాట. దాంట్లో ఈవెన్ స్టేస్ ఒక మనకు 50 ml ఉన్నా కానీ దట్స్ గుడ్ అనమాట. నెక్స్ట్ టైం వీ కెన్ గో.